సుప్రీంకోర్టే ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. పేకాట రాయుళ్ళకి ఇది సంతోషపరిచేటటువంటిది. పేకాట నైతికంగా తప్పు కాదు. సరదాగా సొంత వాళ్ళతో ఆడితే నేరంగా భావించలేము అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లో భాగంగా పేకాట ఆడితే మాత్రమే నేరం అని పేర్కొంది. రోడ్డు పక్కన పేకాట ఆడాడనే కారణంతో కర్ణాటకలో హనుమంతరాయప్ప అనే వ్యక్తిని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం సరికాదంది. వెంటనే ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దీంట్లో కొంతమంది ఇది వివాదాస్పదం, పేకాట రాయిళ్ళకి ఫ్రీ హ్యాండ్ అంటున్నారు. చాలా తప్పు. ఇది చట్టమే ఉంది అట్లాగా. చట్టంలోనే పేకాట ఆడుకోవడం నేరం కాదు. పేకాటని జూదంగా ఆడకూడదు. అదే సందర్భంలో పేకాటని గ్యాంబ్లింగ్ లాగా బెట్టింగ్గా ఆడకూడదని చట్టమే ఉంది. అదే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. సరదాగా ఆడుకుంటున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి అక్రమ కేసుల్లో ఇరికించేటటువంటి వాళ్ళకి మాత్రమే ఇది తప్పు తప్పించి అట్లాంటి వాళ్ళకి చెక్ పెడుతుంది.